ఈ యొక్క పద్మాసనాన్ని ఎలా వేయాలని మనం చూస్తాము. నెమ్మదిగా మనం కాలు ముందుకు తీసుకుంటాం. కుడి కాలుని ఎడమ కాలుపైన ఇలా పెట్టేస్తాము. ఎడమ కాలుని కుడి కాలుపైన ఇలా పెట్టేస్తాము. ఈ రెండు ఇలా ఉంచేసి మనం ఈ రెండు నీస్ కూడా మన కింద టచ్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే కంఫర్టబుల్గా చేస్తున్నట్టు ఆసనాలు. కొంతమందికి ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది, వాళ్ళు పొజిషన్ కరెక్ట్గా లేక ఈ సైడ్ ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది. ఇలా పైకి కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ, లేకుంటే మనకి బ్రిక్స్ అని ఉంటాయి, బ్రిక్స్ వెనక మన హిప్ దగ్గర పెట్టేసుకొని, లేక ఇక్కడ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్ కింద మన టవల్ కానీ ఇలాంటివి పెట్టేసుకొని ఈ యొక్క పద్మాసనం అనేది ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ యొక్క ఆసనంలోనే మనం కపాలభాతి ప్రాణాయామం కానీ, లేక మనకి మెడిటేషన్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి క్రియాయోగంలో కానీ, లేక ఆనాపానసతి కానీ, ఇలా మెడిటేషన్ చేసుకోవడానికి ఈ యొక్క పద్మాసనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా ముఖ్యంగా మన యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ కావడం అనేది జరుగుతుంటుంది. ఎలా అనగా మనలో ఉన్నటువంటి హీట్ బ్యాలెన్స్ కానీ, లేక కూల్ బ్యాలెన్స్ కానీ, అనగా ఇడ మరియు పింగళ నాడులు అని చెప్తుంటాం. అంటే రైట్ నాస్ట్రిల్ ఒకటి, లెఫ్ట్ నాస్ట్రిల్ ఒకటి. ఈ రెండు నాస్ట్రిల్స్తో మన యొక్క శరీరంలో ఏమవుతుందంటే ఒకటి హీట్ని కంట్రోల్ చేస్తుంటుంది, ఒకటి వచ్చేసి కూల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.